హాయ్ మ్యాన్, ఈరోజు బిగ్ బాస్ 28 ఎపిసోడ్ కాదు 27 ఐ గెస్. ఓకే, ఈరోజు నాగార్జున వచ్చిండు, డ్యాన్స్ చేసిండు. ఓకే, దాని తర్వాత ఎపిసోడ్ ప్రారంభం అయింది. దాని తర్వాత ఆదిత్య ఓమో అఫ్రీది గాడికి ఏమన్నాడంటే నిఖిల్ గడ టీం నాకు బాగాలేదు అని చెప్పేసిండు. ఓకే, సో ఎందుకు బాగాలేదని చెప్పేసి తర్వాత మాట్లాడదాం. ఓకే, ఈరోజు అయితే ఇచ్చి పడేసింది నాకు ఎపిసోడ్ అయితే 10 పాయింట్స్ పెడుతున్నా ఇక్కడ ఎందుకంటే ఈ ఎపిసోడ్ అయితే గుద్దాలుగా ఉన్నది. ఓకే, ఫస్ట్ నాగార్జున వచ్చేసి ఫస్ట్ గేమే వచ్చేసింది ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఆ గేమ్ అంటే 0 to హీరో టు 0 ఒక గేమ్ ఉంటుంది కదా. ఓకే, అయితే నాగార్జున ఏమన్నాడంటే మణికంఠ గారికి పిలిచేసి హీరో అండ్ 0 ఎవరు పెడుతున్నాడు అని చెప్పేసి సీత పర్ఫార్మెన్స్ అయితే మణికంఠ గారు సీతకి వెళ్ళి క్లౌన్ చేసేసిండు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అయితే గేమ్ మంచిగా ఆడుతున్నది, ఎందుకంటే ఆ టీం పీపుల్కి అందరికీ అవకాశం ఇస్తుంది అని చెప్పేసిండు. సో అయితే కరెక్ట్, ఎందుకు నాకు తెలిసి మణికంఠ గాడు ఆ టీంకి వెళ్ళేసిండు కదా, వాడికి కూడా పర్ఫార్మెన్స్ కావాలని చెప్పేసి అట్లా చేస్తున్నాను నేను అనుకుంటున్నా. ఇంకా నాకైతే ఈరోజు అంటే కరెక్టా 50%, 100%, 0% ఎందుకు పెడతా అంటే ఒక మణికంఠ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అది చెప్తున్నా. ఓకే, అన్ని పర్సెంట్ ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో అయితే నీకు సీతా పర్సెంట్ అయితే నాకు ఇంకా మంచిగా మణికంఠ. ఓకే, సో ఇది నాకు కరెక్ట్ కాదనుకుంటున్నా. దాని తర్వాత నైనిక డిసిషన్ ఓవర్ థింకింగ్ అని చెప్పిండు. ఓకే, సో నైనిక ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నది, గేమ్ కూడా ఆడతలేదు అని చెప్పేసి ఇచ్చి పడేసింది మణికంఠ అయితే కరెక్ట్ చెప్పిండు ఇక్కడ. ఓకే, సో నేను మణికంఠ గాడికి అయితే 50% పెడుతున్నాడు. ఓకే, సో నాగార్జున కరెక్టే చెప్పాడు. ఓకే, యామి ఇచ్చేసాడు. యామి అయితే అఫ్రీది గాడు అయితే యామి ఎవరికి క్లౌన్ పెట్టిందంటే అఫ్రీది గేమ్స్ అయితే మంచిగా ఆడుతున్నాడు, పర్ఫార్మెన్స్ అయితే గుద్దవులుగా ఆడుతున్నాడు. ఓకే, సో నేను కూడా అట్లనే ఆడతా అని అనుకుంటున్నా. సో నేను కూడా ఆయనకి కాంపిటీషన్ అట్లా వర్క్ చేస్తా అని యామి అన్నది. సో ఇది యామి. ఓకే, దాని తర్వాత నైనికాని ఎందుకు పెట్టిందంటే కాన్ఫిడెన్స్ అని పెట్టేసింది నైనికాకి. ఓకే, సో ఆల్రెడీ మెల్లి కొంచెమే మాట్లాడుతూ. ఓకే, సో యామికి అయితే 100% అని పెడుతున్నాడు, ఎందుకంటే కరెక్ట్ చెప్పింది యామి. ఓకే, ఆమెకి క్లారిటీ ఉన్న మనోడు నాగార్జున అఫ్రీది గాడికి పెట్టి క్లాప్స్ చేసిండు నాగార్జున, ఎందుకంటే ఏదో గేమ్లా ఆదిత్యంకి పర్ఫార్మెన్స్ ఏదో చేసిండు కదా, ఇదొకటి ఉన్నది కదా, అదొకటి ఏదైతే కామెడీ ఉన్నది. సో క్లాప్ చేసేసిండు. ఓకే, దాని తర్వాత అఫ్రీది గాడు పృథ్వీరాజ్ గారికి క్లాన్ ఇచ్చేసి గేమ్స్ అయితే మస్తు గేమ్ ఆడుతున్నావు, మళ్ళీ గేమ్ అయితే 3 hours ఆడినావు అని చెప్పేసి చేసేసిండు. సో నాకు పృథ్వీరాజ్ గాడికి ఎందుకు క్లాన్ చేస్తున్నా నాకు అర్థమవుతుందని చెప్పేసి మణికంఠ అఫ్రీది గాడు 3 hours కూర్చున్నాడు అని చెప్పేసిండు. నాకైతే ఇది కరెక్టే అనుకుంటున్నా. దాని తర్వాత మణికంఠ క్లారిటీ మిస్ అవుతుంది. ఓకే, నామినేషన్ తర్వాత నామినేషన్ ముందట్లో సో వాటి టీం నుంచే నామినేషన్ పెడుతున్నాడు. సో ఆయన క్లారిటీ లేదు, సో ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు అని చెప్పిండు. నేనేమంటున్నా అంటే అఫ్రీది గాడైతే 100% ఇట పెడుతున్నా, ఎందుకంటే క్లారిటీ అయితే కరెక్ట్ ఉన్నది. ఆదిత్య ఓం. ఓకే, సో ఆదిత్య ఓం అయితే 0% బ్రో ఫస్ట్, ఎందుకంటే నిఖిల్ గాడు డౌన్ పెట్టిండు, ఆదిత్య ఓం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసిండు, మళ్ళీ 3 చీఫ్ అయిండు అని చెప్పేసిండు. ఓకే, ఈ ఎపిసోడ్లో ఫస్ట్ ఆదిత్యము ఆ టీం బాగాలేదన్నాడు, ఇప్పుడేమో క్లాన్ పెడుతున్నాడు. ఏదైతే వీడికైతే 0% ఆల్రెడీ పెట్టేసిన కదా. దాని తర్వాత మణికంఠ గాడికి పాస్ మార్క్ పెడుతున్నాడు. ఓకే, సో ఎందుకు పెడుతున్నాడు క్లారిటీ ఇంకా కరెక్ట్ చెప్పాలని నేను అనుకుంటున్నా. సో నేను అందుకే చెప్తున్నా బ్రో, ఆదిత్యం అయితే 0% అని ఈడ పెడుతున్నా. ఓకే, నైనిక ఎవరికి అక్కడ పెట్టేసిందంటే సీతాకి ఓవర్ క్లౌన్ పెట్టేసింది, ఎందుకంటే థింకింగ్ ఫాస్ట్, గేమ్ పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉన్నది. ఓకే, డెసిషన్ కూడా మంచిగానే ఉన్నది అని క్లౌన్ పెట్టేసింది. ఓకే, తర్వాత మణికంఠ టీమ్ నాట్ గో గేమ్. ఓకే, సో
ఆల్రెడీ నాగార్జున మణికంఠ గారికి చెప్పేసిండు కదా. ఓకే, సో నీ క్లారిటీ నీకే తెలుస్తలేదు అని చెప్పేసి మణికంఠ గారు చెప్పింది కదా. నైనిక అదే పాయింట్ పెట్టుకొని మణికంఠ గారికి మార్క్ అని పెట్టేసింది. ఎందుకంటే ఓకే, ఎందుకు అట్లా చేస్తుందో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఓకే, నేనైతే పర్సంటేజ్ ఇస్తలేను ఈడ. ఓకే, ఎందుకు పర్సంటేజ్ అంటే ఇంకా మంచిగా మాట్లాడితే అప్పుడు నేను పర్సంటేజ్ సైడ్. ఓకే, సో ప్రేరణ 100% పెడుతున్నాయిడా. ఓకే, కానీ నేను ఇక్కడ ఎంత ఎంత పర్సెంట్ పెడతా అంటే 101% అని పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ అయితే ప్రేరణ ఇచ్చి పడేసింది. ఓకే, అందుకే టెంప్లెట్లో ఆమెనే ఫోటో పెట్టిన. ఎందుకంటే ప్రేరణ అఫ్రిది గారిని చైల్డ్ మెంటాలిటీ, ఓకే, డిసిషన్ ఇన్ ద గేమ్స్, ఓకే, ఇవన్నీ చెప్పేసింది. ఓకే, సో ఇదైతే కరెక్టే చెప్పింది ప్రేరణ. ఓకే, దాని తర్వాత హ్యూమన్ బీయింగ్ కూడా మంచిగానే ఉన్నాడు అఫ్రిది అని చెప్పేసి. అయితే నాగార్జున ఏమన్నాడు అంటే ఆయన లీడింగ్ ఉన్నాడా అంటే లీడింగ్ అంటే నాగార్జున ప్రేరణకి ఏమన్నాడు అంటే అఫ్రిది గాడు లీడర్ క్వాలిటీ ఉన్నదా అని చెప్పేసి ప్రేరణ అన్నానంటే కరెక్టే, కానీ ఒక గేమ్లో తప్పు చెప్పిండు అని చెప్పేసిండు. ఎందుకంటే ఒక గేమ్లో మాది మంకీ గురించి ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒక గేమ్లో ఏదో ఒకటి వాళ్ళకి పాయింట్ ఎక్కువ చేసేసిండు శక్తి టీంకి. ఓకే, ఆ టీంకి తక్కువ పాయింట్ పెట్టేసి ఇచ్చి పడేసిండు. వాళ్ళే విన్ అయ్యిండ్రు కదా. సో ఆల్రెడీ అఫ్రిది గాడు ఏడ్చినాడు కానీ. ఓకే, సో కానీ ప్రేరణ 101% ఆమె దిమాకు ఉన్నది. ఓకే, అది చెప్తున్నా. ఓకే, అయిపోయింది. ఓకే, దాని తర్వాత నిఖిల్ స్ట్రాటజీ. ఓకే, యాక్చువల్లీ 12 వైల్డ్ కార్డ్ వస్తారు కదా అని చెప్పేసి నిఖిల్ గాడు ఆ టీం మొత్తం 2 టీమ్స్ అక్కడ కూర్చొని మనం అందరం గేమ్ ఆడదాం, వైల్డ్ కార్డ్ ఎవరు కావద్దు అని చెప్పేసి నిఖిల్ గాడు వాళ్ళ టీం అందరికీ చెప్పిండు. దాని తర్వాత గేమ్ అయినప్పుడు ఓకే, చిలాకీ కాదు కానీ అది దిమాగ్ కాదు కానీ వాళ్ళ స్ట్రాటజీ అది. ఓకే, సో నిఖిల్ గాడు అయితే డిసిషన్ పూర్ కాదు కానీ వాడికి దిమాగ్ కాదు కానీ ఇక ప్రేరణ ఎట్లా చెప్పింది కదా అంతే బ్రో. ఓకే, సో ఎక్కువ మాట్లాడదు ఎందుకంటే ఇక్కడ ప్రేరణ గురించే మాట్లాడతాయిడ. ఓకే, సో ప్రేరణ ఈ ఎపిసోడ్లో ప్రేరణ ఇచ్చి పడేసింది. ఓకే, సో నిఖిల్ గాడు స్ట్రాటజీ అయితే ఫెయిల్ అని చెప్పేసింది. కానీ సో హీరో టు జీరో నెక్స్ట్ సోనియా వచ్చింది. ఓకే, క్లౌను పృథ్వీరాజ్ గారికి పెట్టింది. ఎందుకంటే అగ్రెషన్ అందరూ చెప్తున్నారు కానీ మన అగ్రెషన్ చేసిండు గేమ్లని అని పృథ్వీరాజ్ గారు ఇంకా గేమ్ ఇంకా మంచిగా ఆడుతున్నాడు అని అందుకే పర్ఫార్మెన్స్ క్లౌన్ పెట్టిన అని పెట్టిండు. సో మణికంఠ క్రాస్ మార్క్ ఎందుకు పెట్టిందంటే సోనియాకి కిలాడి ఇంకొకటి ఏదో ఒకటి మాట్లాడిండు. సో అందుకే ఆమె మణికంఠ గారికి క్రాస్ మార్క్ పెట్టింది. ఓకే, సో మీరు పర్సంటేజ్ మీరు చెప్పండి సోనియాకి. ఓకే, సో దాని తర్వాత సీత అఫ్రీది గాడికి క్రౌన్ పెట్టింది. ఓకే, ఎందుకు పెట్టిందంటే ఆ టీంలో కరెక్టే మంచిగానే సీత అఫ్రీది గాడికి క్రౌన్ పెట్టేసి పర్ఫార్మెన్స్ అయితే మంచిగా పెడుతున్నావు అని చెప్పేసింది. సో ఇదైతే కరెక్ట్ చెప్పింది. నిఖిల్ గాడికి క్రాస్ మార్క్ ఎందుకు పెట్టిందంటే అయితే ఓకే, ఆ ఒక గేమ్లో నిఖిల్ గాడు అఫ్రిది గాడిని ఆ గేమ్ నుంచి తొలగించేసిండు కదా. అయితే దాని తర్వాత అందుకే సీత ఆమెకి నిఖిల్ గాడికి క్లౌన్ అంటూ నాకు క్రాస్ మార్క్ పెట్టింది నిఖిల్ గాడికి. ఓకే, సో ఇదైతే కరెక్ట్ చెప్తుంది ఈమె సీత. తర్వాత పృథ్వీరాజ్ గాడు స్పిరిట్ ఈయన అఫ్రిది గేమ్లో స్పిరిట్ అట్లా ఆడుతున్నాడు అని అఫ్రిది గాడికి చెప్పింది. మణికంఠ గాడికి అబద్ధం మొత్తము చెప్పిండు అని చెప్పేసింది. ఎందుకంటే ఇక అవన్నీ మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసిండు కదా. సో పృథ్వీరాజ్ గాడు కరెక్టే చెప్పిండు అనుకుంటున్నా. అంటే నేను సీతకి ఎంత పర్సెంట్ చెప్తలేనంటే సీత నేను పర్సంటేజ్ చెప్తలేను. సో మీరు చెప్పండి. పృథ్వీరాజ్ గారు కూడా నేను ఎంత పర్సెంట్ చెప్తా అని చెప్పేసి ఒకవేళ నేను కూడా పర్సంటేజ్ చెప్పను ఇడ. కానీ నేను అనుకుంటా అంటే అఫ్రీది గాడు పృథ్వీరాజ్ గాడికి క్లౌన్ పెట్టేసిండని అఫ్రీది గాడికి అట్లా పెట్టేసిండ నాకు అర్థమైతే లేదు. సో కానీ మణికంఠ గాడికి అబద్ధం చెప్పిండు కదా. సో ఇదైతే కరెక్టే చెప్పిండు అనుకుంటున్నా. సో మీరే చెప్పండి. ఓకే, దాని తర్వాత
ప్రియ ఎవరిని ట్రౌన్ చేసింది అంటే ప్రేరణనే. ఓకే. కానీ ప్రియ కరెక్ట్ మాట్లాడతలేదు. అంటే అది ప్రౌడ్ ఏదో అంటే ఆ, ప్రియ రౌండ్ కరెక్టే పెట్టింది ప్రేరణకి, కానీ ఎట్లా మాట్లాడిందో అని నాకు తెలుస్తలేదు. అంటే నాకు అర్థమైతలేదు ఆమె ఏం చేస్తున్నదో, అంటే ఏం మాట్లాడిందో నాకు అర్థమైతలేదు. సో నేనేం మాట్లాడతలేను. సోనియాకి క్రాస్ మార్క్ పెట్టింది. ఓకే. సో అదైతే కరెక్టా తప్ప నాకు అవసరం లేదు ఇక్కడ. ఓకే. సో సో మీరే పర్సంటేజ్ పెట్టండి. నిఖిల్ గాడు పృథ్వీరాజ్ గాడికి క్రౌన్ పెట్టేసి షబాష్, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసిండు. అంటే వాడి లోపల కుళ్ళు కాదు కానీ ఏదో ఒకటి అర్థమైంది. సో అది లైట్ తీసుకో కానీ. కానీ మణికంఠ గాడికి ఆ, క్రాస్ మార్క్ పెట్టేయండు. కానీ మంచిగా అంటే ఓవర్ థింకింగ్ అని పెట్టేసిండు. ఓకే. సో ఇది కరెక్టా తప్ప మీరు చెప్పేసేయండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. సో అందుకే క్లోజ్ చేస్తున్నా. అయితే దాని తర్వాత చికెన్ నూడిల్స్ నిఖిల్ గాడు అక్కడ స్టోర్ రూమ్లో తీసుకొని అఫ్రీది గాడికి ఇచ్చేసి తినిపించేసిండు. ఎందుకంటే అఫ్రీది గాడికి ఏదో కళలో ఏదో దుబాయ్లో ఏదో ఒకటి కళలో వచ్చేసి వాడు అక్కడ నూడిల్స్ తిన్నాడో ఏదో ఒకటి అయింది కదా. అయితే నాకు తెలిసి ఆ, నాకు తెలిసి బిగ్ బాస్ దిమాగు గుద్దవలుకున్నది. అయితే నేనేమంటాను, నిఖిల్ గాడికి అఫ్రీది గాడికి మళ్ళీ క్లాష్ అవుతుందా లేకపోతే ఫ్రెండ్స్ అవుతారా అని మనకు తెలియాలా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ప్రేరణ అయితే ఇచ్చి పడేసింది. అయితే ఓకే, నిఖిల్ గాడు అఫ్రీది గాడికి తినిపిస్తున్నాడు కానీ అది నెక్స్ట్ ఎపిసోడ్ 1 వీక్ అసలు ఏమవుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే. సో నాకు బిగ్ బాస్ దిమాగ్ అయితే గుద్దవలుగా ఉన్నది. ఓకే. ఎందుకంటే నిఖిల్ గాడు అఫ్రీది గాడికి కొంచెం క్లాష్ అయింది కదా. సో ఇద్దరు మంచి అవుతారా చెడ్డగా అవుతారా, మళ్ళీ నిఖిల్ గాడు అఫ్రీది గాడికి అక్కడికి ఏ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అఫ్రీది గాడు కూడా చెడిపోతాడా, అది అక్కడ చూద్దాం మనం. ఓకే. సో ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే గుద్దవలుగా ఉన్నది ఈరోజు. ఓకే. సో దాట్స్ ఇట్ బ్రో. ఈరోజు సేవ్ అయితే అఫ్రీది గాడు సేవ్ అయ్యిండు. ఓకే. దాట్స్ ఇట్ బ్రో. Goodbye. Goodbye.